తర్వాత శనేశ్వరుడు ఇంకొక నక్షత్రం అనురాధ. హ్మ్. ఈ అనురాధ అంటే ఒక బురద, ఒక అశుద్ధము. ఆహ్, అంటే మనము అశుభ్రంగా ఉన్నటువంటి బురద గుంట అని చెప్పొచ్చు. హ్మ్. మనం లెటిన్ భాష అని చెప్తున్నాం. బాత్రూమ్ అని చెప్తున్నాం. హ్మ్. అదేవిధంగా ఆహ్, మలమూత్ర విసర్జన స్థానం అని కూడా అంటారు అనురాధ హ్మ్. నక్షత్రాన్ని. హ్మ్. అందుకే ఇక్కడ హాస్పిటల్ సూచిస్తుంది. ఓకే. మరీ ముఖ్యంగా డెలివరీ హాస్పిటల్ చూపిస్తుంది. హ్మ్. ఇక్కడ విచిత్రం కాదు అద్భుతం ఏమంటే హ్మ్. లక్ష్మీదేవి అనురాధ నక్షత్రం పుట్టింది. తామర పువ్వు ఎక్కడ పుట్టింది? బురదలోనే పుట్టింది. బురదలోనే పుట్టింది. అక్కడే కదా ఆమె కూర్చునింది. అవును. అంతే కదా! హ్మ్. కాబట్టి చాలా గొప్ప నక్షత్రం ఇది. పొంగలి. మనం ఓకే. నేతితో తినేటువంటి హ్మ్. పొంగలి అనురాధ నక్షత్రం యొక్క ఫుడ్డు. హ్మ్. కాబట్టి అనురాధ నక్షత్రం రోజు లక్ష్మీదేవిని ఆరాధించడము విశేషమైనటువంటిది. ఓకే. కాబట్టి ఇప్పుడు గోవుకు కూడా లక్ష్మీదేవి ఎక్కడుంటుంది? ఆ వెనకాల వెనకాలుంటుంది. ఉంటుంది. అక్కడే దండం పెట్టుకుంటారు. హ్మ్. అవునండి. అర్థమైందా? హ్మ్. మరి లక్ష్మీదేవి ఎక్కడ ముక్కోటి దేవతలు ఉన్న గోవుల్లోనే ఆమె యొక్క ప్రదేశము ఎక్కడుందంటే, ఈ జ్యోతిష్ శాస్త్రంలో కూడా ఆ మలమూత్ర విసర్జనా స్థానంలో ఉందని అర్థం. ఓకే. కాబట్టి చాలా చాలా పవిత్రమైనటువంటి నక్షత్రం అనురాధ నక్షత్రం. హ్మ్. అనురాధ నక్షత్రంలో శనేశ్వరుడు ఉండగా పుట్టిన వాళ్ళకు శని యొక్క తాకడ ఉండదు. హ్మ్. మిగతా ఏ నక్షత్రంలో ఉన్నా గానీ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. ఇక్కడ ఉండగా పుట్టిన వాళ్ళు అద్భుతం రీసెర్చర్ అవుతారు. రీసెర్చర్ అంటే ఏమి? హ్మ్. సైంటిస్ట్. ఒక పరిశోధకులు. హ్మ్. అది ఇప్పుడు భగవంతుడు అంటే మనము ఒక మాట చెప్పుకోవచ్చు. సృష్టి యొక్క రహస్యం తెలిసినవాడు. హ్మ్. అంటే పుట్టుక యొక్క రహస్యం తెలిసినవాడు. హ్మ్. గిట్టుటకు అవకాశం లేనివాడు. ఓకే. ఆయన మృత్యుంజయుడు. అంటే హ్మ్. రహస్యాలు తెలిసిపోయినాయి ఆయనకి. అవును. కాబట్టి ఇక్కడొచ్చేకాడికి ఈ అనురాధ నక్షత్రములో ఉన్నవాళ్ళు అన్ని రహస్యాలు తెలుసుకుంటా ఉంటారని అర్థం. ఓకే. సైంటిస్టులు అంటే ఏమి? రిసెర్చర్స్ అంటే ఏమి? ఇప్పటివరకు ప్రపంచం తెలియనిదన్ని వెతికి బయట తీసుకొచ్చేవాళ్ళు కదా! అవునండి. వాళ్ళు ఎంత లోతుగా ఆలోచించాలి? హ్మ్. అనురాధ నక్షత్రం అంటే పాతాళము. హ్మ్. వీళ్ళు ఆలోచిస్తారు. పాతాళం ఈడి వరకే ఇంక లేదంటే దానికి ఇంకా దాని తర్వాత ఏముందని ఆలోచిస్తారు. ఓకే. సో, తర్వాతేముందో గూడా బయటికి ఆలోచిస్తారు. ఈ తీస్తారు. అనురాధ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు హ్మ్. కామన్ మ్యాన్‌కి ఉపయోగపడిపోతారు. హ్మ్. వాళ్ళెప్పుడు బడుగు బలహీన వర్గాలకు హ్మ్. ఇటువంటి నిమ్న జాతుల వాళ్ళకు అంటే కింది స్థాయి వాళ్ళ కోసమే పాటుపడుతుంటారు. ఓకే. వాళ్ళ కృషి అంతా అదే. హ్మ్. అబ్దుల్ కలాం గారు ఆయన కూడా అనురాధ నక్షత్రం యొక్క ప్రభావం ఎక్కువ ఉండబట్టి సైంటిస్ట్ అయ్యాడు. హ్మ్. ఆయన జీవితం మొత్తము పరిశోధనలకు, దేశానికి ఉపయోగించేసాడు. ఆయన చెప్పిన ఒక గొప్ప మాట ఏమంటే, నాకు వివాహము చేసుకోవాలన్న ఆలోచన వచ్చినప్పుడు, ఆలోచిస్తే నాకు వయసైపోయింది. వివాహం చేసుకోవాలన్న వయసులో వివాహం గురించి నేను మర్చిపోయినానని చెప్పాడు. అప్పుడేం చేస్తున్నాడు మర్చిపోయి పరిశోధనలు చేస్తా కూర్చున్నాడాయన. తన టీనేజ్‌ని కూడా మర్చిపోయేసి పరిశోధనలు చేస్తా కూర్చున్నాడు. పరిశోధన. పరిశోధన చేస్తుందంటే అనురాధ నక్షత్రం. హ్మ్. ఇప్పుడు మాకు నేను జ్యోతిష్యం మాట్లాడుతున్నా. నేనేదో నా స్థాయిలో నేను చేసిన పరిశోధన నాకు అనురాధ నక్షత్రం సంబంధించిన శనేశ్వరుడు యొక్క శక్తి ఉంటేనే పరిశోధన అవుతుంది. పరిశోధన చేయాలంటే ఓపిక కావాలి. హ్మ్. ఓపిక శని తప్పితే ఇంకెవరు ఆయన 30 సంవత్సరాలు తిరుగుతాడు ఖగోళాన్ని. 30 సంవత్సరాలు. ఓకే. అంత మెల్లగా తిరుగుతాడు. అందుకే ఏలినాటి శని 7.5 సంవత్సరం పోడాయన. భయపడతారు. ఆ టైంలో నిదానంగా వాళ్ళని ప్రక్షాళన చేసేస్తాడు. హ్మ్. కాబట్టి అనురాధ నక్షత్రం అంత గొప్పది. సాక్షాత్ లక్ష్మీదేవే ఆ నక్షత్రానికి అధిదేవత. హ్మ్. కాబట్టి ఈ నక్షత్రము గొప్పతనం ఏమంటే ధనం మూలం ఇదం జగత్. ఓకే. ధనమే అన్నిటికీ మూలం ఈ జగత్తుకి. హ్మ్. ఆ ధనానికి అధిపతి లక్ష్మీదేవే ఈ నక్షత్రానికి సంబంధించింది. హ్మ్. కాబట్టి మనం ఎంత ఎక్కువ చెప్పగలము? పరిచయం మాత్రం చేసుకోగలము. అవును. కాబట్టి ఈ నక్షత్రం చాలా గొప్పది. ఈ నక్షత్రంలో శని గ్రహం ఉండడం చాలా మంచిది. తన హ్మ్. సొంత నక్షత్రంలో ఉంటాడు.